సో ఈ రోజు నిఫ్టీ డిస్పైట్ ఆఫ్ బిగ్ న్యూస్ సెలర్స్ చాలా ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఒకవైపు ఆర్బీఐ అవుట్పుట్, ఇంకొక వైపు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ పీస్ టాక్స్ ఆల్మోస్ట్ సైన్ అయ్యాయి అనుకోవచ్చు. ఇవాళ రేపట్లోనే అయిపోతుందన్న సిచ్యువేషన్. అండ్ అఫ్ కోర్స్ ట్రంప్ గారు ఒకవైపు బెదిరిస్తూనే ఉన్నారు. బెదిరింపులకు లొంగే స్థాయి నుంచి ఎప్పుడో ఇరాన్ దాటేసింది. సో ఇంతటి అన్సర్టనిటీ ఉన్నప్పటికీ ఒకవైపు క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మార్కెట్ స్టేబుల్ గా ఉన్నాయి. సో ఒకసారి ఈ రోజు మన మార్కెట్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ రోజు టాప్ న్యూస్ మనకి ఫస్ట్ ఆర్బీఐ గురించి మాట్లాడదాం, తర్వాత యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ మాట్లాడదాం. సో ఆర్బీఐ యునానమస్ గా 5.25% దగ్గరే ఇంట్రెస్ట్ రేట్స్ ని హోల్డ్ చేయాలని నిర్ణయించారు. వాళ్ళ స్టాండ్స్ న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మంచి విషయం ఏంటి అని అంటే జీడిపిని 1 బేసిస్ పాయింట్ తోటి ఇంక్రీజ్ చేశారు. గతంలో మనకి 6.6% ఉండేది, ఇప్పుడు 6.7% కి తీసుకొచ్చారు. డిస్పైట్ ఆఫ్ దిస్ వార్, క్రూడ్ ఆయిల్ ఇష్యూ, మన ఇండియన్ గ్రోత్ స్టోరీ పెద్దగా ఏం ఇంపాక్ట్ అవ్వట్లేదు, గ్రోత్ రెసిలియంట్ గానే ఉంటుందని చెప్పేసి మాట్లాడారు. అది చాలా మంచి విషయం. కాకపోతే ఇన్ఫ్లేషన్ మాత్రం స్లైట్లీ ఎలివేటెడ్ గా కనపడుతోంది. మనకి ఇయర్లీ ఇన్ఫ్లేషన్ 5% అయితే Q3 ఇన్ఫ్లేషన్ 5.9% గా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో బేసిక్ గా కంబైన్డ్ గా మీరు చెక్ చేసి చూస్తే ఈ న్యూస్ మొత్తం ఆర్బీఐ రిలేటెడ్ దాన్ని మన మీద ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో గ్రోత్ ఓరియంటెడ్ గా మాట్లాడుతున్నాను. రూపీ డిప్రిసియేషన్స్ వీటి గురించి కాదు, గ్రోత్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుంటున్నప్పుడు జీడిపి మీద ఈ ఆయిల్ రిలేటెడ్ ఇంపాక్ట్ పెద్దగా పడట్లేదు. అండ్ పర్టికులర్ గా అది కేవలం ఫుడ్ ఇండస్ట్రీ మీద మాత్రమే పడుతోంది. బ్రాడర్ బేస్డ్ మార్కెట్ అంతా కూడా కొద్దిగా స్టేబుల్ గానే ఉంది అని చెప్పేసి మనకి ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర నుంచి వినపడుతుంది. సో ఎట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొద్దిగా కంట్రోల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ కనిపిస్తుంది, బాండ్ డీల్స్ లో కూల్ ఆఫ్ అనేది కూడా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం యుఎస్డి ఐఎన్ఆర్ కూడా మళ్ళీ స్టేబుల్ అయింది. 96.5 దగ్గరికి వెళ్ళి ఇప్పుడు 94.9 టచ్ చేసుకొని 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కూల్ ఆఫ్ అవడానికి గల కారణం యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్ ఒక కొలిక్కి వస్తుందేమో అన్న ఒక హోప్. సో మీరు గమనిస్తే యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్ విషయంలో ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయని మాట్లాడినప్పుడు అమెరికా ఏమో ఇరాన్ బెగ్ చేస్తుంది, వెనకాల నుంచి మాట్లాడుతుందని అంటున్నారు. ఇరాన్ ఏమో మేము ఎటువంటి డిస్కషన్ చేయట్లేదు అని అంటున్నారు. బట్ ఇంకొక వైపు మనకి మీడియా సర్క్యులేషన్స్ ప్రకారం అఫీషియల్ గా మనకి ఈ పీస్ డీల్ ఇవాళ రేపట్లో అయిపోతుందని వస్తుంది. అండ్ ఎస్, అయిపోవటానికి ఎక్కువ ఉంది అన్న అవకాశాలు కూడా కనపడుతున్నాయి ప్యారలల్ గా. ఒకవేళ మీరు ఇవాళ పీస్ డీల్ మీద సైన్ చేయకపోతే మాత్రం నేను మళ్ళీ మీ మీద తీవ్ర స్థాయిలో దాడులు చేస్తాను అని చెప్పేసి ట్రంప్ వైపు నుంచి ఎప్పుడు వినపడే మాటలు రెగ్యులర్ గానే వినపడుతున్నాయి. నథింగ్ న్యూ. బట్ ఒకవేళ ఈ డీల్ కనుక ఇప్పుడు సైన్ ఆఫ్ అయింది అని అంటే డెఫినెట్ గా మార్కెట్ ఒక పాజిటివ్ సైడ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మీరు గమనిస్తే ఎఫ్ఐఎస్ యొక్క సైడ్ కూడా మార్చుకున్నారు. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్లింగ్ చేస్తూ ఉండేవాళ్ళు కాస్త ఇప్పుడు కంటిన్యూస్ బయింగ్ చేయడం మొదలు పెట్టారు. నిన్న దాదాపుగా 2,446 కోట్ల రూపాయలు బయింగ్ చేస్తే ఇంకోవైపు డిఐఎల్ మాత్రం 936 కోట్ల రూపాయలతోటి సెల్ ఆఫ్ చేశారు. సెల్ ఆఫ్ అంటాం కదా, ప్రాఫిట్ బుకింగ్ చేశారంటాం బాగుంటది. వాళ్ళు డౌన్ సైడ్ ఉన్నప్పుడు బాగా ప్రొటెక్ట్ చేశారు కదా. సో మళ్ళీ వాళ్ళకి కావాల్సిన చర్నింగ్ పీరియడ్ దొరికింది, ఎఫ్ఐఎస్ సపోర్ట్ ఇస్తున్నారు, డిఐఎస్ అమ్ముకుంటూ వెళ్తున్నారు. ఇట్స్ యూజువల్ ఫినామినా, పెద్ద విషయం ఏం కాదు. బట్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఎఫ్ఐఎస్ గత 6 స్ట్రైట్ డేస్ నుంచి నిన్నటి వరకు, మరి ఈ రోజు ఎట్లుంది డేటా నాకు తెలియదు, నిన్నటి వరకు మాత్రం 6 స్ట్రైట్ డేస్ తో బయింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా విక్స్ అనేది మనకి 12 అండ్ బిలో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈరోజు 12.2 దగ్గరనే ఎండ్ అయింది. సో మార్కెట్ లో వోలటాలిటీ కంట్రోల్ ఉంటుంది, ఎఫ్ఐఎస్ బయింగ్ చేస్తున్నారు, అండ్ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ అనేవి కంట్రోల్లోకి వస్తున్నాయి. అఫ్ కోర్స్ నిన్న పెద్ద ఎత్తున అన్వైండింగ్ జరగలేదు, అలా అని చెప్పి మనకి ఆ షార్ట్ బిల్డప్ కూడా జరగలేదు. 1,54 షార్ట్ కాంట్రాక్ట్స్ అయితే ఇంకా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నిన్న పెద్ద ఎత్తున మూమెంటం అయితే ఇంకా కనిపించలేదు. బట్ ఆన్ ద హోల్ మనకి ఇంట్రెస్ట్ రేట్ న్యూట్రల్ గా ఉండటం, సో దాని యొక్క పాజిటివ్ న్యూస్ మనకి ఒకవైపు ఆటో, మెటల్స్ వీటన్నిటి మీద కూడా స్పిల్ అయింది. మెటల్స్ దాదాపుగా 1.72% అండ్ ఆటోస్ దాదాపు 1.28% మార్కెట్ లో అప్సైడ్ మూవ్ అవటం గమనించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి ఫైనాన్షియల్స్ కొద్దిగా మార్కెట్ లో డ్రాగ్ అయితే చేసాయి. 32 పాయింట్స్ టోటల్ నిఫ్టీలోంచి తీసేస్తే 11 పాయింట్స్ ఐటీ తీసేసుకుంది, రిలయన్స్ దాదాపుగా 18 పాయింట్స్ తీసేసింది.
సో మేజర్ గా బ్యాంకింగ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ అన్సర్టనిటీ మాత్రం ఇంకా కొంత సాగుతోంది. మనకి ఆల్రెడీ ఐడియా ఉంది వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో ఉన్నటువంటి కొద్దిగా ఇష్యూస్ వల్ల ఆల్రెడీ గత కొన్ని రోజులుగా మనకి సెల్ ఆఫ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వైపు నుంచి కనిపిస్తుంది. అది కంటిన్యూ కూడా అవుతుంది. దాంట్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే యాజ్ ఆఫ్ నో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కనిపించట్లేదు. బట్ మధ్యలో ఒక 2-3 రోజుల పాటు మనకి డౌన్ సైడ్ మూవ్ అయినప్పటికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోవర్ సైడ్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్ది పైకి మూవ్ చేశారు. మేబీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసే అంత పాజిటివ్ సైడ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి పెద్దగా ఏం జరగలేదు అనుకుంటా. పర్టికులర్ గా ఈ రోజు వచ్చినటువంటి ఆర్బీఐ మీటింగ్ లో సో ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఆర్బీఐ మీటింగ్ ఇస్ నాట్ బ్యాడ్. ఆర్బీఐ మీటింగ్ హ్యాస్ ఎ కంప్లీట్ న్యూట్రల్ స్టాన్స్. ఇన్ఫాక్ట్ జీడిపిని ఒక 0.1 తోటి అప్గ్రేడ్ చేయడం అనేది మనకి ఇంకా పాజిటివ్ ఎలిమెంట్. సో ఒకసారి మార్కెట్ వాల్యుయేషన్స్ ఎట్లున్నాయో మనం గమనిస్తే నిఫ్టీ పిఈ దాదాపుగా 21 దగ్గర ఉంది. దాని 5-year మీడియన్ తో కంపేర్ చేస్తే 5% డిస్కౌంట్ లో ఉంది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక మీడియన్ 19.87 దగ్గర ఉంటే 5-year మీడియన్ తో కంపేర్ చేస్తే 13.7% డిస్కౌంట్ లో ఉంది. నిఫ్టీ 100 20.79 లో ఉంటే మీడియన్ తో కంపేర్ చేస్తే 5-year మీడియన్ తో కంపేర్ చేస్తే 16.9% డిస్కౌంట్ ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ స్లైట్లీ ఎలివేటెడ్ 30.74 దగ్గర పిఈ ఉంటే 3.2% 5-year మీడియన్ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. స్మాల్ క్యాప్స్ మాత్రం 34.5 దగ్గర ఉంటే పిఈ మీడియన్ తో కంపేర్ చేస్తే 22% ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది. అండ్ మైక్రో క్యాప్ ఇన్ఫాక్ట్ కొంచెం వాల్యుయేషన్స్ ఒకేలాగా కనపడుతుంది. మైక్రో 250 ఒకటి, మరి ఎర్నింగ్స్ ఎట్లున్నాయని క్లియర్ గా చెక్ చేయలేదు. సో దాని మీద కాన్ఫిడెంట్ గా అందుకే వాల్యుయేషన్ చెప్పలేకపోతున్నాం. బట్ ఓవరాల్ గా ఇంకా మార్కెట్ అయితే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొంత అప్సైడ్ మూవ్ అయితే సపోర్ట్ చేయడానికి అయితే అవకాశం కనపడుతుంది. సో ఇంకా కంప్లీట్ గా అన్ని కంపెనీల యొక్క రిజల్ట్స్ రాలేదు. ఆ కంపెనీల యొక్క రిజల్ట్స్ వస్తే మళ్ళీ పిఈస్ అన్ని కూడా రీరైట్ అవుతాయి. ఈ పిఈస్ అన్ని రీరైట్ అయినాయి అని అంటే మళ్ళీ వాల్యుయేషన్స్ మనకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఈ 21 దగ్గర ఉన్నా కానీ ఎర్నింగ్స్ బాగున్నాయంటే డెఫినెట్ గా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే వాల్యుయేషన్ కంఫర్ట్ మరింత దొరుకుతుంది మనకి అప్సైడ్ మార్కెట్ మూవ్ అవ్వడానికి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ 50 మాత్రం కొద్దిగా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా కనపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనము ఈ రీసెర్చ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా మనకి జెఫరీస్, పిఎల్ క్యాపిటల్, నోమురా ఇటువంటి వాళ్ళందరూ కూడా నిఫ్టీని మాత్రం అప్ సైడే ఎక్కువగా ప్రిడిక్ట్ చేస్తున్నారు. నిఫ్టీ జెఫరీస్ ప్రకారం 28,000 ఏదో వెళ్తుంది అంటున్నారు వాళ్ళు. నోమురా కూడా మినిమం 26,000 అంటున్నారు. గోల్డ్ మ్యాన్ కూడా 25,900. సో ఎక్కడ చూసినా కానీ 26,000 వరకు అయితే మాత్రం మాట్లాడుతున్నారు. ఇప్పుడు 26,500 దగ్గర యావరేజ్ ఉన్నామన్నా ఒక 1,500 పాయింట్లు మాత్రం ఒక యాంటిసిపేషన్ అంటే బేసిక్ యాంటిసిపేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్వార్టర్ Q2 కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి అని అంటే మార్కెట్స్ మనకి అప్సైడ్ మూవ్ అవడానికి అయితే చాలా హై ప్రాబిలిటీ కనపడుతుంది. సో మీరు గమనిస్తే మనకి ఈ క్యాష్ రిలేటెడ్ అన్సర్టనిటీ వల్ల లాస్ట్ మినిట్ లో మనకి పెద్ద ఎత్తున మూవ్స్ మనకి మార్కెట్ లో కనపడుతున్నాయి. నిఫ్టీ ఈ రోజు కూడా అఫ్ కోర్స్ ఫస్ట్ డే అయినంత పెద్ద మూవ్ అయితే మనకి ఈ రోజు క్లోజింగ్ లో కనిపించలేదు, కానీ ఈ రోజు కూడా దాదాపు ఒక 70-80 పాయింట్లు దాని యాక్చువల్ క్లోజింగ్ తో కంపేర్ చేస్తే మనకి ఈ ఆప్షన్ సెషన్ వల్ల హయ్యర్ సైడ్ వెళ్ళి క్లోజ్ అవుతుంది. సో ఆప్షన్ ట్రేడర్స్ డెఫినెట్ గా ఇందులో కొద్దిగా ట్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్ గా ఎక్స్పైరీ రిలేటెడ్ ట్రేడింగ్స్ లో నిన్న చాలా అన్సర్టనిటీస్ అయితే ఆప్షన్ ట్రేడర్స్ చూసారు. ఎక్స్పైరీ ట్రేడింగ్ పర్టికులర్ గా హీరో కాల్స్ చేసే వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. సో బేసిక్ గా ఈ అన్సర్టనిటీ ఇలానే ఉంది అని అంటే మాత్రం ఆప్షన్ ట్రేడర్స్ కొంత ఇబ్బంది పడవచ్చు. ఇమీడియట్ గానే ఇదేదో మనకి దెబ్బతీస్తుంది అనే కంక్లూజన్ అయితే తీసుకురాలేమో క్యాష్ ఓరియంటెడ్. పర్టికులర్ గా ఇది ఒక న్యూ సిస్టమ్ కాబట్టి పార్టిసిపేషన్ తక్కువ ఉండటం వల్ల ఈ పెద్ద మూవ్స్ ఉంటున్నాయేమో. బట్ యూజువల్ గా ఇంత పెద్ద మూవ్స్ గోయింగ్ ఫర్దర్ ఉండకపోవచ్చాయేమో అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మళ్ళీ వచ్చే మార్కెట్ అప్డేట్ లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.